ప్రియా ఒకరోజు ఆన్లైన్లో ఒక చీర చూసింది. తనకు చాలా నచ్చేసింది, కానీ వెంటనే కొనేయలేదు. తర్వాత చూద్దామని ఫోన్ పక్కన పెట్టేసింది. కానీ యూట్యూబ్ ఓపెన్ చేసిన వెంటనే ఆ చీరే కనిపించింది. ఇన్స్టాగ్రామ్లో కూడా అదే చీర మళ్ళీ. అప్పుడే వచ్చిన రాహుల్ తన భార్య ఏది సెర్చ్ చేసినా ఈ చీర కనపడటం చూసి, ఏంటండి ఈ చీర మీ వెంటే తిరుగుతోంది అన్నాడు. ఇలా ప్రియా ఒకసారి శారీ చూసిందని గూగుల్ గుర్తుపెట్టుకుంది. అదే రీమార్కెటింగ్. ఆమెను ఎక్కడికి వెళ్ళినా చీర యాడ్స్ ఫాలో అయ్యాయి. చివరికి రాహుల్ నవ్వుతూ ప్రియాకి సర్ప్రైజ్ ఇవ్వాలని భావించి ఆ చీర ఆర్డర్ చేశాడు. ఇలా ఒకసారి చూసిన వాళ్ళని తిరిగి తీసుకురావడానికి రీమార్కెటింగ్ అనే టెక్నిక్ సూపర్గా పనిచేస్తుంది. ఇలాంటి బిజినెస్ టిప్స్ కోసం, మీ సేల్స్ ఇంక్రీజ్ చేసుకోవడం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే రీమార్కెటింగ్ గురించి వివరంగా తెలుసుకోవాలి అనుకుంటే రీమార్కెటింగ్ అని కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్.